సంపూర్ణ కృపగల దేవ, అత్యున్నత సింహాసనంపై దేవాని యొక్క బంగారు పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, 2018 సంవత్సరము ఆగస్టు నెల 16వ తారీఖు నాయన ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభువా. ఇదిగో నాయన ఒకసారి చూపించు మంగళసూత్రం ఒకసారి ఈ మంగళసూత్రమును నీకు కట్టి నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. మంగళమే సునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం. నడిపించి వారి ప్రతిదినములన్నీ కూడా కృపాక్షేమములతో వారిని దీవించి ఆశ్రదించి తోడుగుండి కాపాడి సహాయం చేయమని ఆదరించి ఆరోగ్యం చేస్తే మహిమా ఘనత ప్రభావాల మీరే పొందుకున్నామని యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం బంధువులకు రక్త సంబంధికులే స్నేహితులకు సేవలాశులకు మరి ముఖ్యముగా దినమగ నూతనముగా జతపరచబడిన విజయకును అమూల్య గారికి దేవునికి స్తోత్రించి పరలోక భూలోక దీవుల చేతను వరాల చేత ఫలాల చేత పరిశుద్ధాత్మ శక్తి ఒకసారి అటు తిరగండి ఒకసారి ఇందు నిమిత్తము వీరిద్దరు కూడా భార్య భర్తలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచకూడదు. ఆమేన్. హల్లెలూయా. సార్ ఒకసారి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు
గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగ చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఈ దినం శుభదినం, దేవుడేర్పరచిన దినం. ఈ దినం శుభదినం, దేవుడేర్పరచిన దినం. ఈ దినం వివాహ దినం, అన్నిటిలో ఘనమైన దినం. ఈ దినం వివాహ దినం, అన్నిటిలో ఘనమైన